రంగారెడ్డి జిల్లా షాద్నగర్లోని ఓ పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగింది. సౌత్ గ్లాస్ ప్రైవేట్ కంపెనీలో ఫర్నెస్ పేలడంతో నలుగురు స్పాట్లోనే చనిపోయారు. మరో ఇద్దరికి సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే భారీ పేలుడుకు డెడ్ బాడీలు ముక్కలు ముక్కలుగా పడిపోయాయి. దీంతో ఘటనా స్థలంలో రెస్క్యూ కొనసాగుతుంది. గాయపడిన వారందరికీ స్థానిక హాస్పిటల్కు తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ना लाख मालूम हो गया ना उसको नहीं उठाना रुको यार रुको फोन नहीं उठा। हाँ उसका नाम बता। ये देखो ये फोटो है प्रोफाइल में देखो। రంగారెడ్డి జిల్లా షాద్నగర్లోని ఓ పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగింది. సౌత్ గ్లాస్ ప్రైవేట్ కంపెనీలో ఫర్నెస్ పేలడంతో నలుగురు స్పాట్లోనే చనిపోయారు. మరో ఇద్దరికి సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే భారీ పేలుడుకు డెడ్ బాడీలు ముక్కలు ముక్కలుగా పడిపోయాయి. దీంతో ఘటనా స్థలంలో రెస్క్యూ కొనసాగుతుంది. గాయపడిన వారందరినీ స్థానిక హాస్పిటల్కు తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. డీటెయిల్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, ప్రమాదానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సూర్య, ఈ రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పరిధిలో ఉన్నటువంటి ఒక బూర్గుల గ్రామ శివారు ప్రాంతంలో ఈ సౌత్ గ్లాస్ అనే ఒక ప్రైవేట్ కంపెనీ ఉంది. ఇందులో గ్యాస్ ఫర్నిచర్ పేలడం తోటి పెద్ద ఎత్తున అంటే భారీ పేలుడు జరగడంతో కూడా స్పాట్ లోనే నలుగురికి వాళ్ళు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి మాత్రం చాలా వరకు సీరియస్ గా ఉన్నారు. మరో 15 మంది మాత్రము చాలా వరకు గాయాలవ్వడంతో వారందరినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్ కు తరలించారు. అయితే మొత్తం మీద చూసినట్టయితే ఈ గ్యాస్ ఫర్నిచర్ పేలినటువంటి క్రమంలోనే పెద్ద ఎత్తున పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి ఇందులో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఉన్నారు. ఒకసారిగా ఈ పేలుడు ధాటికి మాత్రం పెద్ద ఎత్తున ఆ పనిచేస్తున్న సిబ్బంది అంతా కూడా ముక్కలు ముక్కలుగా బాడీ పీసులంతా కూడా ఆ చెల్లా చెదురుగా పడడంతో కూడా ఒకసారిగా ఈ మొత్తం స్థానికంగా పనిచేస్తున్నంత వాళ్ళు కూడా భయభ్రాంతులతో చూసినటువంటి పరిస్థితి. మరోవైపున చూసినట్టయితే వీళ్ళను కాపాడేందుకు మాత్రము కొంతమంది అంటే పోలీస్ సిబ్బంది, స్థానికంగా ఉన్నటువంటి రెస్క్యూ సిబ్బంది కూడా వారందరినీ అంటే కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి, కొంతమంది కాళ్ళు విరిగిపడిపోవడం, మరికొంతమందికి ఈ పేలుడు దాటితోటి చాలా వరకు కాలిన గాయాలు అవ్వడంతో కూడా స్థానిక హాస్పిటల్ కు తరలించారు. కానీ మృతుల సంఖ్య చూసినట్టయితే ఇప్పటి వరకు అధికారపూర్వకంగా చూసినట్టయితే నలుగురు మాత్రం స్పాట్ లోనే ముక్కలు ముక్కలుగా తునకలుగా పడి చెల్లా చెదురుగా పడి ఉన్నారు. వారిని మృతులకు సంబంధించినటువంటి ఆనవాళ్లు కూడా కొంత గుర్తించడానికి పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని స్థానికంగా మనకు తెలుస్తా ఉంది. మరోవైపు చూసినట్టయితే ఇందులో పనిచేస్తున్న సిబ్బంది అంతా కూడా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి అటువంటి కార్మికులుగానే ఉన్నారు. వీళ్ళు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఈ గ్యాస్ సౌత్ గ్లాస్ అనే ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. అయితే ఈ గ్యాస్ ఫర్నిచర్ పేలినటువంటి క్రమంలో మొత్తం మీద దానికి సంబంధించినటువంటి ప్రికాషన్స్ ఏమున్నాయి, అదేవిధంగా ఈ గ్యాస్ ఫర్నిచర్ పేలుడు ఎందుకు జరిగింది అనే విషయాలపైననే మొత్తం పోలీసులు అధికారులంతా కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అదేవిధంగా మృతులు సంఖ్య చూసినట్టయితే కూడా మరికొంతమంది పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే ఆ స్పాట్ కు చేరుకున్నటువంటి పోలీసులు అదేవిధంగా రెస్క్యూ సిబ్బంది మాత్రము ఎవరైతే గాయపడ్డారో వారందరినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్కు తరలించారు. మృతులకు సంబంధించినటువంటి ఆనవాళ్ల ఆధారంగా కూడా వారిని ఐడెంటిఫై చేస్తున్నారు. సూర్య, థ్యాంక్ యూ ధనరాజ్.